హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అవుట్లైన్ ఎట్లా ఇస్తారో చూపిస్తాం. ఈశ్వర్ బోలే గారు ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నాడు కదా, సో ఆయన డ్రా చేసామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా లిటరలీ. సో ఇవాళ ఆయన మంచి పిక్ దొరికింది. సో ఇయర్ ఈస్ ఆయన మంచి పిక్. సో దాన్ని గ్రిడ్ కూడా వేసేసిన. సో ఇప్పుడు అవుట్లైన్ వేద్దాం. ఈ వ్లాగ్లో అవుట్లైన్ చూపిస్తా ఎట్లా వేయాలో. సో నెక్స్ట్ వ్లాగ్లో రేపు మళ్ళీ ఇంకో వ్లాగ్ చేస్తా. దాంట్లో మొత్తం లైక్ షేడింగ్ ఎట్లా చేస్తారో, లైక్ బేసిక్స్ నుండి అడ్వాన్స్గా షేడింగ్ ఎట్లా చేస్తారో దాంట్లో చూపిస్తాను. లైక్ యూ కెన్ సీ మై ప్రీవియస్ పోస్ట్స్. లైక్ రీసెంట్గా నేను హనుమాన్ డ్రాయింగ్ వేసిన, ప్లస్ బుద్ధది హార్డ్ వర్క్ వేసిన. సో లిటరలీ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది తెలుసా. లైక్ ఎట్లా అంటే ఒక ప్రొఫెషనల్ చేస్తారు కదా, అట్లా వచ్చింది. సో ఈ వ్లాగ్లో అవుట్లైన్ చూపిస్తా. నెక్స్ట్ వ్లాగ్లో లైక్ షేడింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ ఎట్లా చూపిస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ ఇస్తా అన్నీ. యా, సో ఇవాళ అవుట్లైన్ వేసే ముందు ఇలా డే నుంచి మొత్తం ఏమేమైందో అవంతా తెలుసుకుందాం ఈ వ్లాగ్లో, లైక్ డైలీ వ్లాగ్లుగా. ఓకేనా, డన్. చలో మళ్ళీ షూర్ చేసాం, ఇంకెందుకు లేట్. దిస్ ఈజ్ నితిన్. చలో. ఇవాళ మా ఇంట్లో పూజ అనమాట. సో పూజ అయిపోయినాక డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. యూజువల్లీ పెద్దలకు బియ్యం ఇచ్చేటప్పుడు లుంగి కట్టుకుంటారు అనమాట. సో ఇక ఆ కార్యక్రమం అయినాక మొత్తం అయిపోయేసరికి నాకు తెలిసి 2 అయ్యుండొచ్చు. ఇక నేను 3 o'clockకి స్టార్ట్ చేసిన అవుట్లైన్ ఈశ్వర్ పులేగర్ది. దిస్ ఈజ్ ద లుక్ అనమాట, మొత్తం కింద నుంచి మీది వరకు. నాకు తెలిసి చాలా ఒక్క ఉండొచ్చు. జిమ్గా పోదాం, మంచిగా పుట్ట కూడా తగ్గాం. పుట్ట కూడా చాలా గలీజ్ వస్తుంది చెప్పాలంటే, పెట్టిన లెక్క వస్తుంది. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు మొత్తం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినామన్నా ఈ ట్రాక్ ఇవన్నీ వచ్చింది. ఇప్పటిదాకానే అన్బాక్స్ చేసిన, వీడియో దిగలేము మర్చిపోయినా. సో ఇది కూడా ట్రయల్ చేస్తా ఈ వీడియోలో. చలో మళ్ళా చూపిస్తాం, మీకు కూడా వేసుకొని ఇట్లుంటుందో. ఇక డ్రెస్ చేంజ్ చేసుకుని డ్రెస్ ట్రాక్ అయితే మస్తు లూజ్ అయిపోయింది బా. చూడు మొత్తం రాత్రి అయిపోయినాక నేను కూడా జిమ్ జాయిన్ అయ్యాం అనుకుంటున్నా. చూసాం నాతో అడ్డం మంట పోయినా 2వ సెకండే. సరే మళ్ళీ ట్రాక్ అయితే వేద్దాం. మా ఇంట్లో అయితే అందరూ వండుతారు, నాకు వంట రాదు. హెల్ప్ చేసాం అన్న కూడా నేను ఏదైనా హెల్ప్ చేసిన అనుకోవాలి. భస్నం 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 ఏదో ఫైర్ అంటుకుంటుంది దానికి, నేను ఏదైనా పని చేద్దాం అనుకో. అట్లా ఇక మన దాని పనులలో దేంట్లో ఏళ్ళు పెట్టొద్దు, పెడితే అది ఫైర్ బొగ్గు అవుతుంది. సో నాకు వచ్చిన పని ఏంటంటే ఒకటి డ్రాయింగ్ ఒకటే వచ్చు. సో డ్రాయింగ్ ఒకటే వేద్దాం. నేను ఈ ఫోటో తీసుకున్న ఈశ్వర్ బోలేగడది. ఈ ఫోటోని ఇందులో వేస్తున్నాం. అండ్ గ్రిడ్స్ నేను డ్రా చేసుకున్నాను కదా, గ్రిడ్స్ గురించి మీకు ఏమైనా ఫ్యూచర్లో అప్డేట్స్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను మీకు అప్డేట్స్ ఇస్తాను. లైక్ వీడియో ఇస్తాను దాని గురించి డీటెయిల్గా. ఓకేనా, మరి షురు చేద్దామా. చలో మరి. ఫస్ట్ మనము ఎప్పుడన్నా ఇది ఉంది కదా, 4 ఉంది కదా, 4 కొంచెం మనం స్టార్ట్ చేయాలన్నమాట. లైక్ గ్రిడ్లో ఎట్లుంది, థర్డ్ బాక్స్లో మనకి గ్రిడ్ అంటే 4 వస్తుంది థర్డ్ బాక్స్ సెన్స్లో. సో ఇక్కడ అన్నం మీది కంచి లెక్కేసుకోవాలండి మనం. 1 2 సెకండ్ బాక్స్, 1 2 సెకండ్ బాక్స్లో మనకి హెయిర్ వస్తుంది. ఓకేనా, ఇట్లా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సెకండ్ బాక్స్ మీది కంచి సెకండ్ బాక్స్, కింది కంచి థర్డ్ బాక్స్. ఎట్లా 1 2 3. ఓకేనా, థర్డ్ బాక్స్ అర్థమైందా మీకు. అట్లా లైక్ ఇట్లా వేసుకోవాలి మనం. ఇట్లా స్టార్ట్ చేసుకోవాలి మనం. అంటే మనకు ఒక ఈజీ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఇవన్నీ చూడొచ్చు మీరు ఎట్లా చేస్తున్నాను. అట్లా ఇట్లా అది ఏ బాక్స్లో ఏవేవి ఉన్నాయో అట్లా డ్రా చేసుకుంటే మీకు చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక మీకు ఇట్లా నేను ఎట్లా చేస్తున్నట్లు ఇస్తే దాంట్లో ఏం లేదు, అట్లా బ్రహ్మ విద్య ఏం కాదు ఇది. నేను నేర్చుకున్నట్టు మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇట్లా ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఇట్లా బాక్సెస్ లెక్క చేసుకోవచ్చు మీరు. అట్లా ఈజీ, చాలా ఈజీ డ్రాయింగ్ చెప్పాలంటే. ఇట్లా లాస్ట్ నుంచి 4 బాక్సెస్, 1 2 3 4 చూసినారు. 4 బాక్స్లో ఇది వచ్చేసింది. అట్లా ఇదంతా ఇంటికి వెళ్ళిపోతుంది బాక్స్. ఇంకోటి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో 4 ఉంటాయి. ఎస్, ఇట్లా. యా, దట్స్ పర్ఫెక్ట్. నెట్లో వేసినా అట్లనే అండి. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. యూ విల్ బీ పర్ఫెక్ట్ చెప్పాలంటే. ఈ ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ వస్తుంది.
ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువ రబ్ చేయకండి. మొత్తం ఇప్పుడు చిన్న బేసిక్స్లో మిస్టేక్స్ పోయిందని చాలామంది ఏం చేస్తారంటే, లిటరల్ నేను కూడా ఏం చేస్తున్నా అంటే చాలా రబ్ చేస్తుండే అనమాట. చాలా అంటే చాలా రబ్ చేస్తుండే. అది తప్పు పోదు, మనకు అట్లా అనిపిస్తే తప్పు పోయినట్టు, కానీ రబ్ చేయొద్దు దాన్ని. ఎందుకు రబ్ చేస్తాం చెప్పండి? అంత రబ్ చేస్తే అసలు మనకు అర్థమే కాదు. రబ్ చేయకుండా అన్ని కరెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. నేను కూడా ఏడికంచి వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, మీకు కూడా చూడడానికి బోర్ కొట్టదు కదా. సో ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తే నేను చెప్తాను మీకు. మీరు అవుట్లైన్కి షేడింగ్కి టైం ఎంతగానం ఇస్తారో దానికి అంత పర్ఫెక్ట్ వస్తుంది తెలుసా. లిటరలీ ఇది ఎవరు చెప్పరు కానీ మీకు ఇది నిజంగా, ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా తెలుసా. ఇది నేను ఎంత మంచిగా టైం ఇస్తే దానికి అంత పర్ఫెక్ట్ వస్తుంది మ్యాచ్. జల్దీ వస్తే ఏది రాదబ్బా. మంచిగా నిమ్మలంగా వేస్తేనే ఏదన్నా మంచిగా పర్ఫెక్ట్ వచ్చేది. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా అగడగడ వేయకండి, మంచిగా నిమ్మలంగా కూర్చొని నిమ్మలంగా వేయండి. అది ఎంత నాన్న డేస్ టైం తీసుకోండి, 10 days తీసుకోండి, 30 days కూడా తీసుకున్నారు డ్రాయింగ్కి, కానీ మంచిగా నిమ్మలంగా వేయండి. అప్పుడు చూడండి నాకు దగ్గరకు వచ్చి మీరే కామెంట్ చేస్తారు పక్కా, నువ్వు చెప్పింది నిజం బ్రో అని కామెంట్ చేస్తారు బ్రో పక్కా. ఇగో మొత్తం అవుట్లైన్ మొత్తం వేసేసిన. నాకు ఈ అవుట్లైన్కే 30 minutes పడ్డది తెలుసా. అంత నిమ్మలంగా కూర్చొని వేసిన, అందుకోసం చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. నేను ఇట్లాంటి టిప్స్ చాలా ఇస్తాయి ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేసుకోండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్. నవరాత్రులప్పుడు ఛాలెంజ్ చేద్దామనుకుంటున్నాను. 9 days 9 అవతారంది, ఒక్కొక్క డే ఒక్కొక్క అవతారంది డ్రా చేద్దాం అనుకుంటున్నాను 9 days. ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉంటాను కదా. సో చేద్దాం, ఆ ఛాలెంజ్ కూడా చేద్దాం. అప్పుడైతే డైలీ వ్లాగ్స్ వస్తాయి మీకు, డైలీ ఒక్కొక్క అమ్మవారిది డ్రాయింగ్ వస్తుంది మీకు. లైక్ యూ ఎంజాయ్ లాట్, చెప్పాలంటే చాలా ఎంజాయ్ అవుతుంది. ఇంకా ఫాస్టింగ్ ఉంటాం కదా, పూజలు అవన్నీ చాలా ఉండేవి. ఎందుకంటే మా ఇంట్లో నవరాత్రులు చాలా మంచి చేస్తారు. సో అట్లా చలో, మళ్ళీ అప్పటివరకు రేపు షేడింగ్ ఎట్లా చేస్తారో చూపిస్తాను మీకు. ఎంత యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను అంటే అంత యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను మీకు. యూ విల్ నెవర్ రిగ్రెట్ ఈ పేజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు.